30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. కొత్తగా వస్తున్న ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి కావచ్చు, లేదా స్టార్టప్ కంపెనీస్‌కి కావచ్చు, అటు టెక్నికల్ సపోర్ట్ లేదా ఫైనాన్షియల్ సపోర్ట్ అన్ని రకాలుగా ఎంతో సాయం చేస్తోంది టీ హబ్. గత కొన్నేళ్లుగా టీ హబ్ తోటి అనేక మంది అనేక రకాలైనటువంటి లాభాలను పొందారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైద్యనాథ్ గారు. ఆయన కూడా తన ఒక స్టార్టప్ బిజినెస్కి ఒక యాప్ని డెవలప్ చేస్తూ దాని ద్వారా ఎంతోమందికి హెల్ప్ చేయాలనేది ఆయన ఆశయం. అందుకు కావలసినటువంటి అన్ని రకాల సపోర్ట్స్ను టీ హబ్ నుంచి తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా మనతో ఉన్నారు. ఆయనకి అసలు అక్కడ ఎలాంటి హెల్ప్ లభించింది, అలాగే టీ హబ్ గురించి ఆయన ఏం చెప్తారో ఇప్పుడు ఆయన మాటలను విందాం. నమస్తే అండి వైద్యనాథ్ గారు. నమస్తే అండి. ఏంటి మీరు ఏదో ఒక యాప్ని డెవలప్ చేశారట, ఆ యాప్ కోసం టీ హబ్ నుంచి హెల్ప్ తీసుకుంటున్నారని చెప్పేసి నాకు ఎవరో చెప్తే విని నేను మీకు కాల్ చేశాను. అంటే ఇది యాప్ కంటే ఒక ప్లాట్ఫామ్ అని చెప్పాలి. సో యాప్ అంటే మామూలుగా ఒకటే ఉంటుంది. సో మేము ప్రస్తుతం చేసేది ఏంటంటే డైరీ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ 365 డే యాక్టివిటీ ఉంటుంది. మనలాగా ఒక వీకెండ్స్ హాలిడేస్ కానీ సండేస్ హాలిడేస్ అలా ఉండదు. సో లాస్ట్ మంత్ లో మనం చూసాము, సడన్ గా 2 వారాలు వర్షాలు పడితే అందరికి స్కూల్స్ హాలిడే ఇచ్చారు, అందరు ఇంట్లో ఉన్నారు. ఆఫీసెస్ కూడా ఇచ్చారు చాలా మందికి. అవును, అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే విసులుబాటు ఉన్న వాళ్ళు అందరూ చేసుకున్నారు. కానీ డైరీ ఫార్మింగ్ ఇలాంటి కొన్ని బిజినెసెస్ ఏంటి అంటే ఎటువంటి సిచ్యువేషన్ లో అయినా వాళ్ళ పని చేయాల్సిందే, రన్ చేయాల్సిందే. తర్వాత ఏవైతే ఉంటాయో అవన్నీ డెలివరీ చేయాల్సిందే, ఆప్షన్ లేదు. సో అలాంటి బిజినెసెస్ ఏమవుతున్నాయి అంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఒక ఇంట్రెస్ట్తో చేస్తున్నారు. ఆ తర్వాత ఏమవుతుంది అంటే ఓకే, ఈ దానిలో చాలా మనకి ఇబ్బందులు ఉన్నాయి, మనం దీన్ని స్కేలప్ చేయలేకపోతున్నామని చాలామంది బిజినెస్ వదిలేసి వెళ్ళిపోతున్నారు. సో అక్కడ ఛాలెంజ్ ఏంటి అంటే డే టు డే ఆపరేషన్స్ మెయింటైన్ చేయడానికి వాళ్ళకు మ్యాన్ పవర్ ఎంత ఇంపార్టెంటో వాటిని ట్రాక్ చేయడం అంత ఇంపార్టెంట్. సో వాటిని ట్రాక్ చేయడానికి మేము ఒక ప్లాట్ఫామ్ మేము బిల్డ్ చేస్తున్నాము. ఎక్కడైతే వాళ్ళకి డెలివరీ కానివ్వండి, లేదు వాళ్ళ బిల్స్ కానివ్వండి, ఇవి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఒక యాప్ ద్వారా ఒక ప్లాట్ఫామ్ ద్వారా చూసుకోవచ్చు అనమాట. సో అది మేము బిల్డ్ చేస్తున్నాము. ఓకే, ఏంటండి అది మీది మీ ప్లాట్ఫామ్? మా ప్లాట్ఫామ్ పేరు వచ్చేసి అవధోహ. అవధోహ అంటే సంస్కృతంలో పాలు అన్నట్టు. ఓకే ఓకే, అందుకు పెట్టారు ఆ పేరు. మిల్క్ అని పెట్టేయచ్చు కదా డైరెక్ట్ గా. మిల్క్ అని పెట్టచ్చు, కానీ అవధోహ అంటే నేను సంస్కృత్ నేర్చుకున్నాను రామకృష్ణ మఠలో. సో ఒక విధంగా మేము నేర్చుకోలేదు కదా, మాకు తెలియదు కదా. అంటే ఇప్పుడు దానివల్ల మనకి అవధోహ అంటే ఏంటి అనేది కూడా తెలిసింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మామూలుగా ఇప్పుడు చిన్న పిల్లల్ని అడిగామనుకోండి, పాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే కూడా తెలియని పరిస్థితి. చూస్తే ఒక ప్యాకెట్లోనే వస్తాయి అని కూడా అనుకోవచ్చు. బట్ యాక్చువల్ సిచ్యువేషన్ ఒక రైతు దగ్గర ఒక ఆవులు ఉంటాయి, అక్కడ వాళ్ళు పాలు వాటిని పితికి దాన్ని అక్కడి నుంచి మనకు వస్తుంది అనే సిచ్యువేషన్ అనే విషయం అనేది తెలియదు. సో ఈ చిన్న చిన్న విషయాలే, కానీ ఇప్పుడు పేరులో కూడా నేను మిల్క్ అని పెట్టేస్తే దానిలో వెస్టర్నైజ్ అయిపోయినట్టే. అవును. సో అందుకని నేను సంస్కృతిలో పేరు పెట్టాను, కొంచెం డిఫరెంట్ నేమ్. ఓకే, ఇప్పుడు మీకు అక్కడ ఎలాంటి హెల్ప్ లభించిందండి? యాక్చువల్లీ టీ హబ్లో నేను నా జర్నీ ఇంచుమించు చెప్పాలి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 2 years అవుతుంది నేను టీ హబ్తో అసోసియేట్ అయ్యి. అంతకుముందు IIIT క్యాంపస్లో ఉన్నప్పటి నుంచి నేను అసోసియేట్ అయ్యి ఉన్నాను. అక్కడ స్టార్ట్ అయినప్పుడు నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ ఒకవేళ చూసుకుంటే అప్పుడు నా దగ్గర ఉంది ఓన్లీ ఒక ఐడియా అండ్ ఒక బేసిక్ ప్రోడక్ట్ ఎలా చేయాలి అనే ఒక దీంతో వచ్చాను అంతే. అంతకుముందు నాకు బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉండింది, కానీ అట్ ద సేమ్ టైం ఈ పర్టికులర్ దానికి ఇంకా మనకు కావాల్సిన విధంగా ఏమేమి ఉంటాయి అనేది నాకు టీ హబ్ వెళ్ళిన తర్వాత అక్కడ వేరే స్టార్టప్స్ ఉంటాయి. అంటే మనలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు, ఒకరితో ఒకరు మనం మాటలు షేర్ చేసుకోవచ్చు. అటు బిజినెస్ గురించి ఈవెన్ ఆన్ ద పర్సనల్ సైడ్ కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్కి ఒక స్టార్టప్ చేసే వాళ్ళకి చాలా ఛాలెంజెస్ ఉంటాయి. అంటే అటు ఇంట్లో కానీ మీరు మార్కెట్లో కానీ ఫ్రెండ్స్తో కానీ అన్నిట్లో కొన్ని ఛాలెంజెస్ ఓన్లీ ఒక స్టార్టప్ చేసిన వాళ్ళకే అర్థమవుతుంది. సో అలాంటి కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వేర్ ఓకే మనం ఒక్కరమే కాదు, అలోన్ కాదు, వీఆర్ నాట్ అలోన్ ఇన్ దిస్ జర్నీ, మనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అనేది మనకు తెలుస్తుంది. దెన్ టీ హబ్లో ఒకళ్ళు చూసుకుంటే రెగ్యులర్గా అక్కడ మీటింగ్స్, నెట్వర్కింగ్ సెషన్స్ అవుతూ ఉంటాయి, ఎక్స్పర్ట్స్ వస్తూ ఉంటారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు. సో ఇలా చాలా విషయాల్లో అక్కడ హెల్ప్ అవుతుంది. దెన్ ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఎవరైనా ఇంటర్న్స్ కావాలి ఎగ్జాంపుల్, సో టీ హబ్ ద్వారా టీ హబ్కి చాలా కాలేజెస్, చాలా యూనివర్సిటీస్తో వాళ్ళకి కాంటాక్ట్స్ ఉంటాయి. సో అలా మాకు ఈవెన్ ఇంటర్న్స్ కావాలన్నా ఇంటర్న్స్ హెల్ప్ దొరుకుతుంది, ఈవెన్ ఫండింగ్ విషయాల్లో. సో చాలా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఎలా సెటప్ చేయాలి అనేది కూడా కొందరికి తెలియదు. సో అలాంటి కైండ్ ఆఫ్ గైడెన్స్ కూడా టీ హబ్. సో బేసిక్ లెవెల్ నుంచి
ఈవెన్ హయ్యర్ థింగ్ లైక్ రేపు నెక్స్ట్ రౌండ్లో మనం చేయాలి అంటే ఎలా చేయాలి, రేస్ చేయాలంటే ఎలా వాల్యుయేషన్ ఏంటి, ఇలాంటివన్నీ ఆస్పెక్ట్స్లో మనకి హెల్ప్ చేస్తుంది. మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు టీ హబ్లో? మీరు టీ హబ్లో చూసుకుంటే ఇంచుమించు ఒక 1000 to 1200 పీపుల్ కెపాసిటీ ఉంటుంది ఇప్పుడు టీ హబ్లో. నెంబర్ ఆఫ్ స్టార్టప్స్ ఒకవేళ చూసుకుంటే ఇంచుమించు ఇవాళ ఆన్ డేట్ క్యాంపస్లో ఉండి చేసే వాళ్ళు ఇంచుమించు ఒక 500 వరకు ఉంటారు. బట్ అదర్వైజ్ ఇంచుమించు 2000-3000 కంపెనీస్ అలా ఇంతకుముందు బెనిఫిట్ అయిన వాళ్ళు ఉండొచ్చు. రెగ్యులర్గా ఓన్లీ వీకెండ్స్లో కానీ మీటింగ్స్ అప్పుడు వచ్చి అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఎవ్రీ వీక్ ఏదో ఒక ప్రోగ్రామ్స్ అవుతూనే ఉంటాయి. స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. ఇప్పుడు కాలేజెస్ నుంచి కూడా ఒక టూర్ లాగా వచ్చేసి మాలాంటి స్టార్టప్స్ని అందరినీ కలిసి వాళ్ళు కూడా మోటివేట్ అవుతూ ఉంటారు. వాళ్ళు కూడా ఏమైనా చేయాలి అంటే షేర్ చేసుకుంటూ ఉంటారు, మా ఐడియా ఇది. అట్లాంటి వాటిని ప్రోత్సహించడానికే టీ హబ్ కానీ మన యాగ్ హబ్ కానీ ఇలాంటి సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ఇప్పుడు తెలంగాణ ఫామ్ అయిన తర్వాత గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని, బికాస్ గవర్నమెంట్కి ఒక లిమిటేషన్ ఉంటుంది. జాబ్స్ కానీ ఏవి కూడా ఇంటర్నేషనల్గా చూసుకుంటే ఒక కంట్రీలో 1% కన్నా ఎక్కువ జాబ్స్ ఒక గవర్నమెంట్ ఇవ్వలేదు. కరెక్ట్. బట్ మన దగ్గర చూస్తే ఎవ్రీవన్ ఒక సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే ఎవ్రీవన్ వాంట్స్ టు డూ ఏ గవర్నమెంట్ జాబ్, బట్ గవర్నమెంట్ అలా ఇవ్వలేదు. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, మనకు కావాల్సిన వనరులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే మాలాంటి స్టార్టప్స్ మేము పెట్టుకొని మేము చేసాం. మేము మా స్కేల్లో ఇవాళ నేను ఆన్ డేట్ ఒక 10 మెంబర్స్కి నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను. ఇలా నేను స్కేలప్ అయ్యాను అనుకోండి, నేను ఒక్కడనే ఒక 100-200 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తాను. ఇండైరెక్ట్గా నా వల్ల ఒక ఎగ్జాంపుల్ ఒక 200 ఫార్మ్స్కి మన ప్లాట్ఫామ్ యూస్ చేసి వాళ్ళ బిజినెస్ చేసుకుంటున్నారంటే ఒక ఫామ్ యావరేజ్గా 30 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. మాలాంటి ఎంటర్ప్రైనర్స్కి కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తే ఇండైరెక్ట్గా చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. సో అలాంటివి చేయడానికి వాటిని ఐడెంటిఫై చేసి ఒక స్ట్రీమ్ లైన్ చేసి ఒక ప్రాసెస్ ద్వారా చేయడానికి టీ హబ్ లాంటి సంస్థలు తోడ్పడతాయి. ఓకే, అక్కడ ఎవరు గైడ్ చేస్తారండి? గైడెన్స్ అంతా ఎవరు ఇస్తూ ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళు? టీ హబ్లో ఇన్హౌస్ టీమ్ ఉంటుంది. ఇన్హౌస్ టీమ్ ఇంచుమించు ఒక అరౌండ్ 60 to 100 పీపుల్ ఉంటారు. వాళ్ళు కాకుండా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరీ ఫార్మింగ్, సో టీ హబ్ అంటే టెక్నాలజీ హబ్ యాక్చువల్లీ. సో టెక్నాలజీ హబ్లో ఏంటి, టెక్నాలజీ వాడి ఒక స్టార్టప్ సేమ్ ప్రాబ్లమ్ని చాలా ఫాస్ట్గా సాల్వ్ చేయగలిగి ఒక స్కేల్లో చేయగలగాలి. సో అలాంటి కైండ్ ఆఫ్ వాటిని ప్రోత్సహించడం వల్ల ఏంటి అంటే చిన్న ఎగ్జాంపుల్ మొబైల్స్ వచ్చాయి. మొబైల్స్ లేకన్నా ముందు మొబైల్స్ వచ్చిన తర్వాత ఎంత చేంజ్ వచ్చింది మన లైఫ్లో. సో అలా టెక్నాలజీ చిన్న విషయమే ఉండొచ్చు, ఫోన్ వల్ల ఎంత హెల్ప్ అయిందో అలాగే ప్రతి టెక్నాలజీకి దాని అడ్వాంటేజెస్ ఉంటాయి. సో టీ హబ్ లాంటి ప్లేస్లో మనకి ఒకవేళ కావాల్సినది టెక్నాలజీ పరంగా ఎక్స్పర్ట్ గైడెన్స్ దొరుకుతుంది. దెన్ అది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా కేసులో నాకు డైరీ ఫార్మింగ్ రిలేటెడ్ కావాలి, ఒక ఎక్స్పర్ట్ కావాలి. నేను నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను ఇంజనీరింగ్ చేసి తర్వాత MBA చేశాను. బట్ నేను డైరీ ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ కాదు. బట్ నాకు బిజినెస్ అర్థం అవుతుంది, టెక్నాలజీ అర్థం అవుతుంది. కానీ నాకు కావాల్సింది ఒకవేళ ఎగ్జాంపుల్ నాకు డైరీ ఫార్మింగ్లో ఎక్స్పర్ట్స్ కావాలి. సో అలాంటి ఎక్స్పర్ట్స్ని మెంటర్స్గా మనకి అసైన్ చేసి వాళ్ళతో ఇంటరాక్షన్స్ పెట్టి ఇవ్వడం కానీ ఇలా ఉంటుంది. అండ్ ఈవెన్ ఇవాళ మన స్టేట్లో ఒకరు చూసుకుంటే చాలా టీ హబ్ లాంటివి ఇంకా ఒక 10-15 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వి హబ్ కానీ మనకి ఈవెన్ CCMBలో ఇంకొక ఇన్స్టిట్యూట్ ఉంది, అగ్రికల్చర్ యూనివర్సిటీలో 2-3 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ ఏంటంటే కలిసి పనిచేస్తున్నాయి. ఇవాళ దే ఆర్ నాట్ లుకింగ్ ఎట్ ఇట్ యాజ్ ఎ కాంపిటీషన్ టు ఈచ్ అదర్, రాదర్ కొలాబరేట్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఎస్పెషల్లీ ఇప్పుడు నేను అగ్రిటెక్ కాబట్టి అగ్రిటెక్ చేయాలంటే అటు అగ్రికల్చర్ అర్థం కావాలి, ఇటు టెక్నాలజీ అర్థం కావాలి. ఓన్లీ సగం తెలిస్తే సొల్యూషన్ బిల్డ్ అవ్వదు. అందరు ఫార్మర్స్కి ఇంగ్లీష్ వచ్చు అని అనుకున్నాను, కానీ కాదు. ఓకే, అది కాకుండా నేను ప్యూర్లీ టెక్నికల్ లాంగ్వేజ్లో లాక్టేషన్ అని, దాని మిల్కింగ్ పీరియడ్ క్యాలెండర్ అని ఇలా మాట్లాడాను అనుకో, వాళ్ళకి అర్థం కాదు. పాలు ఇచ్చే దశలో ఉందా లేదా, ఎన్ని డేస్. సో ఇవన్నీ విషయాలు ఒకవేళ చూసుకుంటే మనము ఆన్ ద ఫీల్డ్ తిరగడానికి హెల్ప్ అవుతుంది, ఎక్స్పర్ట్స్తో కనెక్షన్స్కి హెల్ప్ అవుతుంది. దెన్ ఇలాంటి మన అక్కడ ఉన్న రిసోర్సెస్ ఎలాగో ప్రొవైడ్ చేస్తారు. అది కాకుండా వేరే పరంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కేల్ అయ్యాము, నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలి, ఇన్వెస్ట్మెంట్ కావాలి అంటే దేర్ విల్ బీ ఏంజల్ ఇన్వెస్టర్స్. ఇనీషియల్గా అయ్యేది ఏంజల్ ఇన్వెస్టర్స్. సో ఫస్ట్ స్టార్టింగ్లో ఐడియా స్టేజ్లో ఉన్నప్పుడు సీడ్ ఫండింగ్ అనేది ఉంటుంది. ఏదైతే మాకు యాక్చువల్లీ ఇప్పుడు దానిలో నేను కూడా బెనిఫిట్ అయ్యాను. సీడ్ ఫండింగ్ అనేది ఏదైతే ఉందో నాకు టీ హబ్ ద్వారా కూడా కొంత సీడ్ ఫండింగ్ వచ్చింది, విచ్ హెల్ప్స్ అస్. మన వ్యాలిడేట్ అయింది. ఎవరైనా మన దానిలో కంపెనీలో డబ్బులు పెడుతున్నారంటే
ఓకే ఇది ఈ ఐడియా వర్క్ అవుతుంది అనేది పెడతారు, ఎవరు డబ్బులు పోగొట్టుకోవడానికి పెట్టారు. సో అదొక ఫస్ట్ వ్యాలిడేషన్. స్టార్టప్ మనం చేసేటప్పుడు మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉండి ఏది ఉన్నా కూడా ఒక థర్డ్ పార్టీ అరే బాగా చేస్తున్నారు మీరు అని చెప్పి ఎంకరేజ్మెంట్ ఇచ్చినప్పుడు మనకి ఇంకా బాగా చేయాలనిపిస్తుంది. సిమిలర్గా నెక్స్ట్ స్టేజ్ వెళ్ళిన తర్వాత మనకి ఇంకా ఇన్వెస్ట్మెంట్ అవసరం. సో ఆ సిచ్యువేషన్లో మనకి ఏంజల్ ఇన్వెస్టర్స్ని కనెక్ట్ చేస్తారు. ఓకే ఓకే. సో ఇలాంటి దానికి నెక్స్ట్ లెవెల్లో ఇప్పుడు టీ ఏంజల్స్ అనేది ఒక ఫండింగ్, అక్కడ ఒక ₹1,00,00,000 వరకు వాళ్ళు ఫండ్ ఇస్తారు. సో ఆ నెక్స్ట్ లెవెల్ కావాల్సిన కంపెనీస్ ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక చూసుకుంటే స్కై రూట్ ఒక ప్రైవేట్ కంపెనీ మన రాకెట్స్ పంపిస్తుంది, మన తెలంగాణ బేస్డ్ కంపెనీ. సో వీళ్ళు వాళ్ళ టెస్లాని ఢీ కొట్టే విధంగా వాళ్ళు చేస్తున్నారు. సో ఇలాంటివి ఓకే ఇవి పెద్ద వాటి గురించి చెప్తే ఏంటంటే మోటివేట్ అవుతాం. బట్ చాలా చిన్న చిన్న కంపెనీస్ కూడా వాళ్ళ స్కేల్లో వాళ్ళు దే ఆర్ డూయింగ్ దేర్ ఇంపాక్ట్. అలాంటి స్టార్టప్స్కి కూడా ఎంకరేజ్మెంట్ కావాలి. పెద్ద వాటిలో పెద్ద ఇన్వెస్టర్స్ వస్తారు, కానీ ఈవెన్ చిన్న కంపెనీస్ చిన్న ఇంపాక్ట్ చేసే ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ హ్యాండ్లూమ్స్లో వర్క్ చేస్తుంది అనుకోండి, అలాంటి కంపెనీకి ఎంకరేజ్మెంట్ వస్తే ఇండైరెక్ట్గా చాలా మంది చేనేత కార్మికులకి వాళ్ళకి ఇండైరెక్ట్గా బెనిఫిట్ అవుతుంది. సో ఇలా ఒక టెక్నాలజీ యూజ్ చేసి ఎగ్జిస్టింగ్ బిజినెసెస్ని ఎలా స్కేల్ చేస్తాము ఏంటి అనే కైండ్ ఆఫ్ బిజినెసెస్కి టీ హబ్ అనేది హెల్ప్ చేస్తుంది. సో చాలా మంచి కాన్సెప్ట్ టీ హబ్ అనేది 100% కదండి. యా మన ముందే ఉంది కాబట్టి కొందరికి ఓకే ఇది నార్మల్ అనిపించచ్చు, బట్ డే ఇన్ అండ్ డే అవుట్ మేము అక్కడ ఉండి చూస్తాం కదా, ఎంతోమంది డెలిగేట్స్ మన ఇండియాలో వేరే స్టేట్ నుంచే కాకుండా ఇంటర్నేషనల్ డెలిగేట్స్ కూడా వచ్చి వెళ్తూ ఉంటారు. మాకు రెగ్యులర్గా అంటే ఎలా ఉంది అంటే ఈవెన్ వాట్ ఐ సీ ఈజ్ లైక్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఆ ఎనర్జీ వేరే ఉంటుందండి. మీరు ఒక్కసారి టీ హబ్ లోపలికి వెళ్ళారు అనుకోండి, ఎవ్రీ వన్ ఈస్ డిస్కసింగ్ సమ్ న్యూ ఐడియా. సో మేము ఇలా చేస్తున్నాం ఇది. సో అప్పుడు ఏమవుతుంది అది అనేది ఒకరికొకరికి ఆ కైండ్ ఆఫ్ మోటివేషన్ వస్తుంది. సో ఒకరితో ఒకరు మనం డిస్కస్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు టీ హబ్ లాంటి ఇన్స్టిట్యూట్స్ పాన్ ఇండియా వేరే స్టేట్స్లో కూడా టీ హబ్ని రోల్ మోడల్గా తీసుకొని వీళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకొని ఒరిస్సా కానీ జార్ఖండ్ కానీ ఇప్పుడు కొన్ని స్టేట్స్లో వాళ్ళు కూడా హబ్స్ స్టార్ట్ చేస్తున్నారు ఒక స్టార్టప్ని ఎంకరేజ్ చేయడానికి. దీని రిక్వైర్మెంట్ ఎందుకు? ఒకవేళ నార్మల్గా చూసుకుంటే ఒక స్టార్టప్ మనం స్టార్ట్ చేయాలి. సో నార్మల్ బిజినెస్కి స్టార్టప్కి డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ బిజినెస్లో బేసిక్ ఇంటెన్షన్ ఏంటంటే ఓకే నేను ₹10 పెట్టుబడి పెట్టాను, నాకు ₹12 వస్తే 20% నా మార్జిన్. నేను బిజీ ఉన్నాను, నాకు 20% వచ్చింది, నేను ఒక 4గురికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకున్నాను అనే అంతవరకు ఆగిపోతుంది. దానికన్నా బియాండ్ వాళ్ళు ఆలోచించారు. బట్ ఒక స్టార్టప్ ఏంటి అంటే నేను ₹10 పెడితే రేపు అది ₹1000 అవ్వచ్చు. అవును. ఎలా అవుతుంది అంటే స్కేల్ వస్తుంది. సో ఆ కైండ్ ఆఫ్ స్టార్టప్స్కి వీళ్ళు హెల్ప్ చేస్తారు. దెన్ ఇంకొకటి ఏంటంటే అలా కావాలి అంటే ఆ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉండాలి, మార్కెట్ రిలేటెడ్ కానివ్వండి. దెన్ ఆ విజన్ ఉంటే కానీ మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్నగానే చేయాలి అని అనుకుంటే నేను ఎప్పుడు ఆలోచించను. నేను ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ బిల్డ్ చేసే ప్లాట్ఫామ్ నేను ఓన్లీ హైదరాబాద్లో చేయాలి, లేదు నేను తెలంగాణలో ఉన్న 31 జిల్లాల్లో చేయాలి అని అనుకుంటే అక్కడి వరకే లిమిట్ అవుతాను. కానీ వాట్ వీఆర్ బిల్డింగ్ ఈజ్ సంథింగ్ ఫర్ ద గ్లోబల్, మేక్ ఇన్ ఇండియా ఫర్ గ్లోబ్ అన్నట్టు ఆ కైండ్ ఆఫ్ ఆస్పిరేషన్ ఉన్నప్పుడు ఎంత పెద్ద ఛాలెంజ్ అయినా మనకి హ్యాపీగా మనం దాన్ని కాన్ఫిడెంట్గా ఫేస్ చేయగలుగుతాం. ఇనిషియల్ డేస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టార్టప్ స్టార్ట్ చేసినప్పుడు మనం బిజినెస్ చేయాలా లేకపోతే డే టు డే థింగ్స్ లైక్ ఓకే నాకు ఆఫీస్ స్పేస్ తీసుకోవాలి, వాళ్ళకి రెంట్ పే చేయాలి, కరెంట్ బిల్ పే చేయాలి, నేను ఇంటర్నెట్ వస్తుందా లేదా, నాకు బ్యాకప్ ఉందా లేదా. సో ఇవన్నీ ఉండకుండా టీ హబ్లో ఎలా ఉంటుంది అంటే ఓకే వాళ్ళు కొంచెం బేసిక్ ఛార్జెస్ చేస్తారు, ఆ కైండ్ ఆఫ్ మెయింటెనెన్స్ మాకు 24/7 365 డేస్ ఓపెన్. సో నాకు ఒకవేళ నైట్ 2 o'clock వర్క్ చేయాలనుకున్నా నేను అక్కడ వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. సో అలాంటి కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మీకు ఉంటే మీరు మీ వర్క్ పైన మీ స్టార్టప్ పైన మీరు ఫోకస్ చేయండి, మిగతా విషయాలు మేము చూసుకుంటాం అన్నట్టు ఉంటుంది. హ్యాపీ కదా. సో అలా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే గుడ్ కాన్సెప్ట్ కాదు టీ హబ్ అనేది, గ్రేట్ కాన్సెప్ట్. ఎస్, ఇది టీ హబ్తో స్టార్ట్ అయింది. టీ హబ్ ఈజ్ అ సెంటర్ ఇక్కడ హైదరాబాద్, బికాస్ మనకు టెక్నాలజీ టాలెంట్ ఉంది, ఆ కైండ్ ఆఫ్ టాలెంట్ పూల్ ఉంది కాబట్టి ఇక్కడ స్టార్ట్ అయింది. వీళ్ళకి ఇప్పుడు ఈవెన్ డిస్ట్రిక్ట్స్లో కూడా మీకు ఐడియా ఉండండి, డిస్ట్రిక్ట్స్లో కూడా టీ హబ్ వాళ్ళవి బ్రాంచ్ లాగా ఐటీ హబ్స్ మనకి ఎగ్జాంపుల్ ఖమ్మంలో కానీ వరంగల్ కానీ సో కరీంనగర్, సో ఇలా డిస్ట్రిక్ట్స్లో కూడా స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఆల్రెడీ కొన్ని ఆపరేషన్లో ఉన్నాయి. సో అదేంటి ఈవెన్ మనకి ఇంటీరియర్ ఏరియాస్లో ఆర్ డిస్ట్రిక్ట్స్ Tier 2 Tier 3 ఏరియాస్లో కూడా స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే స్టార్టప్ అనేది ఓన్లీ సిటీస్లో వాళ్ళకే ప్రాబ్లమ్స్ లేవు, ఓన్లీ సిటీస్లో వాళ్ళకే మనం సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్, టాలెంట్స్ కూడా ఇక్కడ వాళ్ళకే కాదు అక్కడికో ఉన్నాయి.
అందరికీ ఉన్నాయి ఛాలెంజెస్, అక్కడ సాల్వ్ చేయాలి. సో ఎవ్రీవేర్ ఆ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. సో టీ హబ్ని ఒక రోల్ మోడల్ లాగా చాలామంది చూస్తారు. అండ్ దాని నుంచి వచ్చిన లెర్నింగ్స్ డెఫినెట్లీ వాళ్ళు కూడా ఒక స్టార్టప్ లాగా. స్టార్టప్ అంటే డైనమిక్. ఇవాళ నేను ఒకవేళ ఒక కొత్త కస్టమర్ ఒక ప్రాస్పెక్ట్ దగ్గర వెళ్ళాను, అక్కడ కొత్త విషయం నేర్చుకుంటే నేను నెక్స్ట్ డే దాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తాను. Yeah. సో అలా టీ హబ్ ఇంప్లిమెంటేషన్లో కూడా వాళ్ళు ఇప్పుడు 5-6 years నుంచి వాట్ ఎవర్ లెర్నింగ్స్ దే హ్యావ్, వాళ్ళు నెక్స్ట్ చేసే వాటిలో వాళ్ళు కూడా ఒక స్టార్టప్ లాగానే ఆలోచిస్తారు. వాళ్ళు ఆ ఇంప్రూవ్మెంట్స్ చేస్తూనే ఉంటారు. మాకేమన్నా ఇష్యూస్ ఉన్నాయి, మేము వాళ్ళకి తీసుకెళ్తే ఆటోమేటిక్గా వాళ్ళు చాలా ఫాస్ట్గా మాకు చాలా అసలు ఈవెన్ టీ హబ్ సీఈఓతో కూడా మేము కావాలంటే ఎప్పుడైనా మాట్లాడచ్చు, అంత ఫ్రీగా మాకు ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో దట్స్ ద కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ దే ఆర్ ప్రొవైడింగ్. అండ్ రియలీ అలా ఉంటే మాకు ఇంకా ఎటువంటి టెన్షన్ లేకుండా మా వర్క్ మేము చేసుకోగలుగుతాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. టీ హబ్ గురించి చాలా బాగా చెప్పారు. ఎందుకంటే చాలామందికి హెల్ప్ అయ్యేటువంటిది తెలియదు దాని గురించి పూర్తిగా అందరికీ. Right. మీ ద్వారా ఇప్పుడు చాలామందికి అక్కడ ఏం జరుగుతుంది, ఏం చేయొచ్చు, ఎట్లాంటి హెల్ప్ వస్తుంది, ఎట్లాంటి అసిస్టెన్స్ వస్తుంది, ఇవన్నీ కూడా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.